या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో కల్పనలు ఏమీ ఉండవు. మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడం కోసం లేనిపోని మాటలు చెప్పడం జరగదు. నీ కోట్లు వస్తాయి, లేదా అమ్మాయిలు వస్తారు, లేకపోతే ఏదో నువ్వు రాసి పెట్టుకో, బల్లబుద్ధి చెప్తున్నా, ఇట్లాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ శాస్త్రం బల్లబుద్ధి చెప్పబోయా పర్లేదంటే చెప్పేవాడినేమో మరి, కానీ అది ఎక్కడ నాకు నేను చదువుకున్న గ్రంథాలు ఎక్కడ దొరకలేదు కాబట్టి ఆ విషయాలు ఏమి చెప్పనండి. ఆడవాళ్ళు రావటాలు, డబ్బులు ఇవ్వటాలు, కోట్లు సంపాదించడాలు, 100 కోట్లు ఏదో 100 రూపాయలు సంపాదించినట్టుగా అది అటువంటివన్నీ ఎక్కడ మరి నేను చదివినంత వరకు నాకు దొరకలేదు కాబట్టి ఆ విషయాలన్నీ చెప్పనండి. యథార్థం ఎంతవరకు ఉందో శాస్త్రంలో అంతవరకు నేను చెప్తున్నాను. ఒకవేళ ఉంటే చెప్పడానికి అభ్యంతరం కూడా లేదు. ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలో గురువు సంచారం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా. అంటే ఇంకా చాలా కాలం జరగవచ్చు, కానీ మనం చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాలు కాబట్టి ఈ నెల రోజులు గురువు అక్కడే ఉంటారు కాబట్టి జన్మంలో గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. తద్వారా కొంచెం చెడు ఆలోచనలు, చెడు వైపుకే మనసు ఎక్కువగా మళ్ళటము, కొంచెం ఆ ప్రవర్తన కూడా కొంతమందిలో ఆ చెడు ప్రవర్తన కూడా చూడవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ గోచార రీత్యా జరుగుతూ ఉంటాయి ఈ మిథున రాశి వారికి. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. కేతుగ్రహ సంచారం తృతీయంలో మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. చాలా అందరి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఇంటికాడ రెచ్చగలమన్నారు కదా, అదేవిధంగా ఇంట్లో వాళ్ళు ముందు ప్రోత్సహిస్తారు మిమ్మల్ని, తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఆఫీసుల్లో వాళ్ళు, మీ పై స్థాయి కింద స్థాయి అనేటటువంటి భేదం లేకుండా అందరూ సహకరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అపరిచితులు కూడా బాగా సహకరిస్తూ ఉంటారు. తద్వారా మీరు అభివృద్ధికి మరింత అవకాశం దొరుకుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుగ్రహం వల్ల మీకు దొరుకుతున్నాయి. కాకపోతే 8వ స్థానంలో రవిగ్రహ సంచారం అష్టమ స్థానంలో, అంటే ఒక 14 రోజుల వరకు, అంటే ఆ రోజు మనకి సంక్రాంతి అవుతుంది అనమాట అండి. ఆ రోజు వరకు రవి 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 8వ స్థానంలో రవి సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇవ్వనగా ఆయుస్థానం కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమందికి పెద్ద దుఃఖం రావటం, లేకపోతే పెద్ద దుర్వార్తలు విని మనకు కావాల్సినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు అట్లాంటి వాళ్ళ కొంత అపాయం జరిగింది, లేకపోతే ప్రాణాపాయమే జరిగిపోయింది అనేటువంటి దుర్వార్తలు వినటం, కొంచెం కష్టం కలగటం, ధన నష్టం జరగటం, అలాగే పరాభవాలు, అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి 14 రోజులు. తదుపరి ఆయన భాగ్యస్థానంలో ప్రవేశిస్తారు నెలాఖరు వరకు ఈ రవి భగవానుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 9వ స్థానంలో కూడా ఆయన, అంటే అక్కడ కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు, కానీ 8వ స్థాన ఫలితాలు వేరుగా ఉంటాయి. 9వ స్థానంలో అంటే దీన్ని భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలు శుభం కావచ్చు, అశుభం కావచ్చు, తేడా ఉంటుంది. కాబట్టి స్థానం మారింది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే భగవంతుని మీద ఎక్కువ ధ్యానం పెట్టాలి. అలాగే మనం ఏదైనా గుడికి వాటికి వెళ్ళాలంటే కూడా అవరోధాలు కలుగుతూ ఉంటాయి, కానీ మనం వాటిని అధిగమించి మరి దర్శనం చేసుకోవటము, దేవుని ప్రార్థించడం లాంటివి మనం చేసుకోవాలి. అంటే రవి మొత్తంగా మీకు అనుకూలుడు కాదు, రవి అనుకూలుడు కాదు ఏమండి. ఈ విధంగా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో 2 రోజులు. ఇక్కడ మనం ఒక గమనించవలసిన విషయం ఉంది. బుధుడు అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు 2 ఉన్నాయండి నవగ్రహాలలోను. ఒకటి బుధుడైతే 2 శుక్రుడు. ఇక్కడ ఈ బుధుడు మంచి 2 రోజులు కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తాడు. తదుపరి మిగతా రోజులన్నీ కూడా 26 రోజుల పాటు మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తారు. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములు ఇవ్వజాలదండి. అక్కడ కూడా గుడి గోపురాలకు వెళ్ళలేకపోవటం, వెళ్దాం అనుకున్న ప్రయత్నపూర్వకంగా కూడా వెళ్ళలేకపోవటం, అలాగే కొన్ని సందర్భాలు ఎక్కడికో వెళ్ళాలి
టికెట్ బుక్ చేసుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆ బుధుడు ఏర్పడతాడు. అంచేత ఈ బుధుడు ఒక్క 2 రోజులు మాత్రమే అనుకూలం. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో ఇంకా శుక్రుడు కుజుడు కూడా అనుకూలించడండి. శుక్రుడు బుధుడు తప్పితే ఎవరో అనుకూలించరు. కాబట్టి ఇది ఆయుస్థానం కాబట్టి ఇక్కడ కుజుడు ఇచ్చేది కూడా అలాగే ఉంటుంది. ఎవరో పెద్ద బంధువులు, ఫ్రెండ్స్, ఆప్త మిత్రులు ఇట్లాంటి వాళ్ళు ఎవరో చనిపోవటం కానీ, పెద్ద గాయం అవటం కానీ, దాని ద్వారా మనకి కొంత దుఃఖం కలగటం లాంటివి ఉంటాయి. పరాభవాలు, కొంతమందికి హఠాత్తుగా ధననష్టం జరుగుతూ ఉంటుంది. అలాగే కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా కుజుడి యొక్క ఫలితాలు అష్టమ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. తదుపరి ఒక 6 రోజులు మాత్రం భాగ్యస్థానంలో, అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇవ్వబోయేది ఏమీ లేదండి. మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా గుళ్ళు గోపురాలు తిరగటానికి వాటికి దేనికి సహకరించడు. ఏ పని చేయడానికి కూడా ఒక మనిషికి ఏ అడుగు పెట్టినా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా కుజుడు కూడా పూర్తి ప్రతికూలంగానే ఉన్నాడు. రవి మాత్రమే మనకి పూర్తి ప్రతికూలమే. బుధుడు మాత్రం 2 రోజులు ఉపయోగం. ఇంకంతకంటే కుజుడు కూడా పూర్తిగా 4 రోజులు ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే 8వ స్థానంలో 5 రోజులు, 9వ స్థానంలో ఒక 23 రోజులు. శుక్రుడు మాత్రం పూర్తిగా మీకు అనుకూలుడే. నెలకు నెల కూడా రాశి మారినప్పటికీ కూడా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత శుక్రుడు పూర్తిగా అనుకూలుడు. ఇక రాహువుని కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో రాహు, ఆయన కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఇటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. ఇకపోతే దశమ స్థానంలో శని, ఈయన కూడా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే సేల్ ట్యాక్స్ వాళ్ళు రావడం, పట్టుకోవడం, పెద్ద పెద్ద వ్యాపారులు అయితే, అలాగే కల్తీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి వాళ్ళు ఏదో ఆడావిడి చేయటం, ఈ వెండింగ్ మిగతా చాలా ఉంటాయని కొన్ని వ్యాపారం చేసేవాళ్ళు తెలిస్తే ఈ పోలీసు వాళ్ళకి ఈ నెలకి ఎంత ముట్ట చెప్పుకోవడం, ఎంత న్యాయంగా పోయినా కూడా అన్యాయంగా కూడా వసూలు చేసేటువంటి మహానుభావులు చాలా చోట్ల విన్నాము. అయితే నేను కళతో చూసింది లేదు, కానీ వినటం అయితే జరిగింది. పత్రికల్లో వాటిని చదవటం జరుగుతుంటుంది. ఆ విధంగా దశమస్థానంలో శని ఉండటం వల్ల మీకు వృత్తిపరమైన ఆటంకాలు, వాటితో పాటు ఇబ్బందులు ఇవన్నీ తప్పవు. ఇకపోతే ఈ విధమైనటువంటి గ్రహస్థితి అంతా కూడా మిథున రాశి వారికి కనిపిస్తోంది. మిథున రాశి వారికి నిజంగా చెప్పాలి అన్నట్టయితే ఒక్క కేతువు అనుకూలంగా ఉన్నారు తప్పితే, అలాగే శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు తప్పితే, కేతువు శుక్రుడు 2 గ్రహాలు అనుకూలం తప్పితే ఇంకే గ్రహాలు అనుకూలత లేదు. చాలా ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏదోటి చక్కగా ప్రతిరోజు విడవకుండా నవగ్రహాలు మీరు ఇంటి దగ్గర చదువుకుంటారు, గుడికి వెళ్ళి ప్రదర్శనలా చేస్తారు, ఏదో చేయండి. అలాగే 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ రోజున ఆ గుడి ప్రాంగణంలో వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే నవగ్రహాలు తిరిగేసి దేవుణ్ణి, ఆ పరమశివుడిని కూడా వీలైనంత సమయం అక్కడ కూర్చొని ఆ దేవుని ప్రార్థించండి. మీకు వచ్చినవి, రానివైతే పుస్తకం పట్టుకెళ్ళి చదువుకోండి. తప్పకుండా నవగ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి శివాభిషేకం కూడా ఒకటిగా చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ దుష్ప్రభావాల నుంచి బయటపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంచేత మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. కాబట్టి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవడం అనేది సూచన. శుభం.